తెలంగాణలో అన్ని పండగలకెల్లా బతుకమ్మ పండగ అనేది చాలా గొప్ప పండగ. పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు. అన్ని పండగలకు పూలను పెట్టి మనం పూజ చేస్తాము. కానీ ఈ బతుకమ్మ పండగ వచ్చేసరికి పూలనే మనము పండగ చేసుకుంటాం. ముఖ్యంగా గౌరీమాతకు ఈ పూలను పెట్టి అలంకరిస్తాము. ఈ పండగని ఇప్పుడు చాలామంది చేసుకుంటున్నారు. కానీ ఈ బతుకమ్మ పండగ వెనుక ఒక సైంటిఫిక్ రీజనే ఉంది. పూర్వం రోజుల్లో నదులలో, వాగులలో నీళ్లు తాగేవాళ్ళు కాబట్టి ఈ పూలను, ఈ బతుకమ్మను అందులో నిమజ్జనం చేస్తే తంగేడు కానీ, గునుగు కానీ అలాంటి వాటి వల్ల ఆ నీరు ఔషధంగా మారేది. మనం తాగడం వల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి కావు. కానీ ప్రస్తుత కాలంలో రకరకాల పూలతోటి బతుకమ్మ పేరుస్తున్నారు. ఈ బతుకమ్మ పేర్చిన తర్వాత ఆడడం కూడా అంటే గొప్పగా ఒక దుర్గామాతగా, గౌరీమాతగా పూజించేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఈ బతుకమ్మ ఆడే విధానము అంటే ఒక దేవి, ఒక దుర్గామాత, గౌరమ్మ ఉంది, అమ్మలకు ఇట్లా ముఖ్యంగా ప్రిఫరెన్స్ ఇస్తున్నామని కాకుండా అంటే ఒక గౌరమ్మ పట్ల, దేవత పట్ల భయము, భక్తి అనేది లేదనిపిస్తుంది. చూశారు కదా ఎలా ఆడుతున్నారు. బతుకమ్మ పూర్వం రోజుల్లో చప్పట్లు కొట్టుకుంటూ ఆడేవాళ్ళు. అంటే వాటి చేతులకు కూడా ఎక్సర్సైజ్ అవుతుండే అన్నమాట. చూశారు కదా ఇప్పుడు మాత్రం ఎలా ఆడుతున్నారో. ఆ బతుకమ్మ చూస్తే బతుకమ్మకి కోపం వచ్చే విధంగా ఉంది. ఈ బతుకమ్మ ఆట ఆడేటప్పుడు దేవతామూర్తులను, దేవతలను తలుచుకుంటూ పాట పాడేవాళ్ళు. ముఖ్యంగా రామ 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 ఉయ్యాలో, గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో ఇలాంటి పాటలు పాడేవాళ్ళు. కానీ ప్రస్తుతం రోజుల్లో ఏమి పాడుతుర్రో, ఏమి ఆడుతుర్రో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇలా ఆడడం వల్ల కొత్త జనరేషన్కు బతుకమ్మ గురించి ఏమి నేర్పుతామో, వాళ్ళకి ఏమి తెలియజేస్తామన్న ఒక ఆలోచన లేకుండా చాలామంది ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నారు. చూశారు కదా ఎలా ఆడుతున్నారో. ముఖ్యంగా చప్పట్లతోటి ఆ రోజుల్లో ఆడేవాళ్ళు. ముఖ్యంగా పెద్దవాళ్ళతోటి పాటలు రాని వాళ్ళు కూడా వాళ్ళతోటి కనీసం బతుకమ్మ ఆట 5 చుట్లు తిరగాలి, 3 చుట్లన్న బతుకమ్మ చుట్టూ తిరగాలనేసి వాళ్ళు ప్రతి ఒక్కరు బతుకమ్మ ఆడేవాళ్ళు. కానీ ప్రస్తుత రోజుల్లో ఎలా ఆడుతున్నారంటే వాటికి జానపద పాటలను కలుపుకుంటూ కనీసం అందులో అర్థం లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నారు. ముఖ్యంగా ఏంటిదంటే బతుకమ్మ రాను రాను బొంబాయికి రాను గా పాటకి ఇక్కడ సంబంధం ఏముందండి. ఇక్కడ అసలు దేవుళ్ళను గంగమ్మను, గౌరమ్మను అందులో కొలిచినట్టు, దుర్గామాతను కొలిచినట్టు ఎక్కడైనా కనిపిస్తుందా? అంటే అక్కడ దేవతలను వాళ్ళు ముఖ్యంగా అంటే వాళ్ళ దేవతల పట్ల భయం, భక్తి లేకుండా వాళ్ళు ఆడుతున్నట్టు. అంటే అక్కడ ఉంది అనే కూడా బతుకమ్మ ఉంది అని కూడా స్పృహ లేకుండా బతుకమ్మ ఆడుతున్నారు. ఇప్పుడైతే చాలామంది ట్రెండింగ్ సాంగ్స్ అట, డీజే సాంగ్స్ అట వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నారు. అలా ఆడడం వల్ల ముందు తరాలకు, పిల్లలకు మనం బతుకమ్మ గురించి, మన సంస్కృతి గురించి, తెలంగాణ సంస్కృతి గురించి వాళ్ళకి ఏం చెప్తామండి? ఒక్కసారి కొంతమంది అండి ఆలోచించండి. కనీసము మన పిల్లలకు మనము నేర్పించాలి. బతుకమ్మ అంటే ఇది, దేవతలు అంటే ఇది అని నేర్పిస్తే వాళ్ళు కనీసం వింటారు. మనమే డీజేలు పెట్టుకొని రాను రాను బొంబాయికి రాను, నిమ్మ తోట అని పాడుతుంటే పిల్లలు ఎలా వింటారండి? బతుకమ్మ దగ్గర దయచేసి ఫోక్ సాంగ్స్, డీజే సాంగ్స్ అస్సలు ఆడకండి, పాడకండి. వీలైతే బతుకమ్మ ఆటలు, భక్తి పాటలు పాడండి. పిల్లలకు అవి నేర్పించండి. కానీ దయచేసి ఇలాంటి సాంగ్స్ బొంబాయికి రాను, దానిమ్మ తోట, మామిడి తోట ఇలాంటి అస్సలు పాడకండి. ఎవరిని ఉద్దేశించింది కాదు, నాకు బాధ అనిపించి వీడియో పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.